హలో అండి. హలో అండి. షరతులు వర్తిస్తాయి మూవీ చూసారు కదా మీరు, ఎలా అనిపించిందండి? చాలా బాగుందండి మూవీ. అంటే రియాలిటీకి చాలా దగ్గరగా అనిపించింది. అంటే అదర్ మూవీస్ అన్ని ఏదో హీరో ఫైట్ చేయడము అంత రియలిస్టిక్ గా ఉండదు. బట్ ఈ మూవీ ఏంటంటే చాలా సామాన్యుల ప్రజలకి చాలా దగ్గరగా అనిపించింది. మోస్ట్లీ మన తెలంగాణ పీపుల్ కి అందరికీ కనెక్ట్ అవుతుందండి. అంటే లాంగ్వేజ్ కానీ అది వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా మనకి చాలా న్యాచురల్ గా అనిపించింది. స్కీమ్ అది కూడా చాలా మంది మనం అంతా ఫేస్ చేసిందే ఈ రోజుల్లో. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. అంటే చాలా వరకు మోస్ట్ ఆఫ్ ద స్కీమ్స్ అంటే అన్ని స్కామేనండి. అది చాలా మంది మోసపోయి ఎంతో నష్టపోయారు. సో ఈ మూవీ కూడా మనకి చాలా రియాలిటీగా చూపించారు. చాలా బాగా అనిపించిందండి. ఇప్పుడు యుఎస్ లో ఉండే ఎన్ఆర్ఐలు చాలా మంది మనం చూసుకుంటే మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు కదండి, వాళ్ళకి ఎలా నచ్చుతుందంటారా ఎన్ఆర్ఐస్? అంటే ఎన్ఆర్ఐస్ కూడా చాలా మంది మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కేమ్ ఫ్రమ్ ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. సో మోస్ట్లీ వాళ్ళందరికీ టచ్ ఉంటది ఇది. ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళ ఫాదర్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ ఎవరో ఒకరైతే డెఫినెట్ గా ఈ స్కీముల గురించి తెలిసే ఉంటుంది. సో అందరికీ కనెక్ట్ అవుతుంది మూవీ. ఏదో అంటే ఫ్యాంటసీ మూవీ లాగా కాకుండా మన రియాలిటీకి చాలా దగ్గరగా ఉంది. అండ్ హీరో కూడా తను సెటిల్డ్ క్యారెక్టర్ చాలా అంటే ఎక్కువ ఆవిష్పడకుండా చాలా మంచిగా చేశారండి. హీరోయిన్ బాగుంది. ఆ శంకరన్న క్యారెక్టర్ కూడా నచ్చిందండి. చాలా బాగుంది మూవీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.